ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ భర్త ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే చెయ్యాలి. నువ్వు చేసే ఈ వ్రతమే అతని మనసు మార్చగలదు, తిరిగి రప్పించగలదు, లేదా తను శాశ్వతంగా నీకు దూరం అయిపోతాడు. చేస్తుంది. మా తమ్ముడు ఇంటికి రావాలి గాని పాలేంటి 6 నెలలైనా నీళ్లు కూడా తాగదు. సంపంగి అడ్డంగా బుక్కైంది. తన భర్త సత్యవంతుడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం సాక్షాత్తు ఆ యమధర్మరాజునే సాధించి తన పంత నెగ్గించుకున్న సతీ సావిత్రి పుట్టిన పుణ్యభూమిది. ప్రయత్నించు, నీ భర్త తప్పక వస్తాడు. అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేమే దగ్గరుండి తన చేత పూజ చేయిస్తాం. వదలే వదలం. మంచిది. బావగారు, మాకి దేవమ్మ మీద నమ్మకం కలగటం లేదు. మేం నమ్ముతున్నాం. అమ్మా పిల్లివారి ఇంటి కోడళ్ళారా, మీకు శతకోటి వందనాలు. దయచేసి సవ్వేష్ ని ఇంటికి రప్పించే ఈ ప్రయత్నానికి అడ్డుపడకండి. ఈ వ్రతం జరిగి తీరాలి, అంతే. సంపంగి వల్లే కదా సవ్వేషన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరే ఎలాగైనా సంపంగి చేత ఈ వ్రతం దగ్గరుండి చేయించాలి. అంతా సంపంగి చేసిందని ఆ దేవమ్మ నిజం చెప్పింది. కంటి చూపుతూనే కనిపెట్టింది. ఆవిడ చెప్పింది చెప్పినట్టు జరగాలి. నా తమ్ముడి ఇంటికి రావడం కోసం నేనేమైనా చేస్తాను. ఆ మాటకొస్తే ఎవ్వరిని లెక్క చేయను, అది కూడా గుర్తుంచుకోండి. ఆ దేవమ్మని అసలు మీరెందుకు సందేహిస్తున్నారు? ఆవిడ మనిషి కాదు, దైవాంశ సంభూతురాలు. సంపంగి చేత వ్రతం పూర్తి చేయిస్తామని మీ ముగ్గురు ఒకే మాట మీద నిలబడాలి. అన్నా, నేనున్నాను కదా. సంపంగి పాలు తప్ప ఇంకేం తినకుండా చూసుకునే బాధ్యత నాది. మల్లికను కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పనా? వద్దురా, ముచ్చటబడి పుట్టింటికెళ్ళింది. తనని ఇబ్బంది పెట్టద్దు. అయినా వీళ్ళు చేసేదేం లేదు కదా, అంతా సంపంగే చేయాలి. సరే నీ ఇష్టం.